ఉదయం ఉదయం 6 గంటల నుంచి మా టౌన్కి రావాలంటే మేము ఉండే కాడ నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంది. 30 కిలోమీటర్ల నుంచి చీకట్లోనే ఉదయాన్నే వచ్చి 8:30 నుంచి స్టార్ట్ చేస్తే కానీ ట్రాక్టర్ పని అయితే చూడండి. ఇక్కడ ఈ ట్రాక్టర్ పని అయితే మొదలైతే పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మామిడికాయలు సీజన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మామిడికాయల సీజన్లో కాబట్టి ట్రాక్టర్కి అయితే మామిడికాయల సీజన్లో అయితే దీనికైతే ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి. అందుకోసం వచ్చేసి దీనికైతే ఈ ట్రాక్టర్కి అయితే కానీ మేమైతే రిపేర్కి అయితే తీసుకొచ్చిన తర్వాత దీనికి ఫుల్ వర్క్ అయితే జరగడం అయితే జరుగుతుంది. మెకానిక్ అన్న అయితే కానీ బాగా కష్టపడతాడు. ఎందుకంటే వీటికి ప్రస్తుతానికైతే చాలా టైం పట్టింది కాబట్టి దీనికైతే కానీ టైర్లు అయితే తీసేసి దీనికి కొత్త టైర్లు అయితే వేపించుకుంటున్నాము. పెన్ టైర్లు బోల్టాలు అయితే కానీ బాగా సిలిమిక్కిపోయాయి. వీటికి రావడం అయితే జరగడం లేదు. చాలా అన్న అయితే మెకానిక్ అన్న అయితే భయంకరంగా కష్టపడుతున్నాడు. ఈయనంతే మంచి మెకానిక్. ఎందుకంటే ఇతను బాగా పనిచేస్తాడు. దీని గురించి ఆల్రౌండ్ అయితే అతనికైతే ట్రాక్టర్ గురించి అయితే పూర్తిగా క్లారిటీ ఉంది. క్లారిటీ ద్వారా అయితే కానీ ప్రతి ఒక్కటి ఎలా తీయాలి, ఏంది దీని పరిస్థితి ఏంది, ఏం పోయినాయి అనేది మొత్తం అయితే తీస్తున్నాడు. మొత్తం అయితే దీన్ని రిపేర్ అయితే బాగా దాదాపు ఖర్చు కూడా అయితే కానీ సుమారుగా ఒక 40,000 వరకు అయితే ఖర్చు అయిద్ది అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే దీన్ని ఊడదీయడంలో ఏం పోయి ఉంటాయో దీనికైతే తెలియదు. ప్రస్తుతానికి చాలా రోజులైంది దీన్ని రిపేర్ చేపిక. దాదాపు మోడల్ బండి అయితే కానీ 2011 మోడలు ఈ ట్రాక్టరు. చూడండి ఇక్కడైతే టైర్లు అయితే ఇప్పుడు తీసాం. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే పెయింట్ పోక్షన్ అనేది ఇక్కడ అదైతే పోయింది. దానికైతే రిపేర్ చేసుకుందామని తీసుకొచ్చాము. దానివల్లే కాకుండా ఇంకా మిగతావి కూడా దీనికైతే కొన్ని అయితే పోవడం అయితే జరిగింది. అవన్నీ ప్రతి ఒక్కటి దీనికి ఇది ఒకటి పోయింది అనుకుంటే కానీ మరొకటి అయితే పోవడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా పాత బండి. ఇక్కడ బేరింగ్ అయితే తీస్తున్నాడు. బేరింగ్ అయితే ఊడిపోవడం అయితే జరిగింది. కానీ అది వస్తుందో రాదో తెలియదు ప్రస్తుతానికైతే. అదైతే దాంట్లో అయితే సెట్ అయిపోయింది అది. ఎందుకంటే అది చాలా రోజులైంది ఊడ తీసేసి. అందుకనేసి అట్లే సెట్ అయిపోయింది. అది వస్తుందో రాదో కూడా తెలియదు ప్రస్తుతానికైతే. అన్న అయితే మెకానికల్ అన్న అయితే బాగా కష్టపడుతున్నాడు. శీర్ణం పెట్టి ఎంత గట్టిగా కొట్టినా కానీ అయితే రావడం లేదు. ఛార్జింగ్ వదిలేసాడు దాన్ని అట్లే. స్టక్ అయిపోయినాయి అన్నీ ఎక్కడ. ఎందుకంటే దీన్ని రిపేర్ చేయించి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు పైన అవుతుంది. 5 సంవత్సరాలు అయితే అవుతుంటుంది. కానీ పెద్దగా అయితే రిపేర్లు అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తీసుకొచ్చాము. ఈరోజు కానీ రెడీ చేస్తే కానీ దీని పరిస్థితి ఎట్లా అవుతుందో తెలియదు ప్రస్తుతానికైతే. అయితే మెకానికల్ అయితే దీని గురించి అయితే మొత్తం అయితే అన్నీ ఊడదీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీని గురించి అయితే కానీ మేమైతే కానీ బాగా, ఎందుకంటే దీనివల్ల అయితే కానీ ఈ ట్రాక్టర్ బాగుండాలనే కానీ, ఎందుకంటే ఈ ట్రాక్టర్ వల్ల అయితే కానీ 10 మంది, ఒక 20 మంది మనుషులు అయితే కూలీలు అయితే దీనికుండా అయితే కొంచెం జీవనోపాధి అయితే జరుగుతుంది. ఎందుకంటే మామిడికాయల కోతకైతే పోవడం అయితే జరుగుద్ది. డైలీగా కోతలు అయితే మామిడికాయలకి అయితే తీసుకెళ్ళిపోతాం దీనికి. అందుకని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా 10 మంది కూలోళ్ళు, 15 మంది కూలోళ్ళు అయితే పోతూ ఉంటారు. మామిడికాయలు అయితే దీనికి కనీసం ఒక 4 టన్నుల వరకు, 3 టన్నుల వరకు అయితే మామిడికాయలు అయితే ఇళ్ళోళ్ళు తీసుకురావడం అయితే జరుగుద్ది. అందుకోసం వచ్చి దీని గురించి అయితే కానీ ఏ చిన్న ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఇప్పుడైతే రెడీ చేసుకుంటే మామిడికాయల సీజన్ రాకతలకైతే మేమైతే రెడీ చేస్తున్నాం దీన్ని. ఎందుకంటే ఇలా మనం చిన్న ప్రాబ్లాలు ఏదైనా ఉన్నాయనుకుంటే అవి ఏ సమస్యలు లేకుండా, ఎందుకంటే 10 మంది మనుషులు, 15 మంది మనుషులు పోతూ ఉంటారు కాబట్టి వీటి వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని మేమైతే ఇలాంటి ఏం కాకుండా ముందు జాగ్రత్తల కోసం మేమైతే దీని గురించి అయితే చిన్న ప్రాబ్లం లేకుండా చిన్న
చిన్న రిపేర్ కూడా లేకుండా మేమైతే దానికైతే రిపేర్ అయితే చేసుకుంటున్నాము. ఎక్కడైతే స్టక్ అయిపోయిన అవకాశం అయితే ఉంది. చూడండి ఎంత కష్టపడినా ఎంత కొడతానే కానీ సుత్తుతో అయితే ఎంత భయంకరంగా కొడతాడన్న మెకానిక్లు అన్న అయితే రావడంలే, స్టక్ అయిపోయినాయి అన్నీ. అన్నకే సాధ్యం కావడం వల్ల మెకానిక్లు అన్నకి అయితే మంచి మెకానిక్లు, ఎందుకంటే దీని గురించి అయితే బాగా ఇబ్బంది లేకుండా చిన్న సమస్య లేకుండా చూసుకుంటాడు. ఇప్పుడు పెంట్ పోసిన అయితే ఊడదీయడం అయితే జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెంట్ పోక్స్ పోయింది, దాని గురించి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చాము మెకానికల్ అన్న దగ్గర తీసుకొని. ఇక్కడైతే దీన్ని అయితే తీసేసి దీని ఖర్చు కూడా సుమారుగా ఒక 15,000 15,000 వరకు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కడ అన్నీ స్టక్ అయిపోయినాయి, బోల్టాలు కావచ్చు అన్నీ కావచ్చు. చాలా పాత బండి అండి ఇది. అయినా కానీ కొత్త బండ్ల కాడికి ఇప్పుడు పాత బండ్లే బాగా మైలేజ్ వచ్చాయి. ఎందుకంటే చిన్న రిపేర్లు ఏదన్నా ఉండి చేపించుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే పాత బండ్లే చాలా, ఈ పాత ట్రాక్టర్లు అయితే కానీ చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే మైలేజ్ వచ్చాది. ఇప్పుడు మెయిన్ పాయింట్ మైలేజ్ చూడండి. ఇక్కడ మైలేజ్ అయితే రావడం అయితే జరుగుద్ది, ఎందుకంటే పాత బండి కాబట్టి. కొత్త బండ్లు అయితే ఇప్పుడైతే మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఊరికే వేస్ట్. అందుకని మేమైతే దీన్ని అయితే అట్లే పెట్టుకొని దీన్ని ఏదైనా చిన్న సమస్యలు వచ్చిందని అయితే పెంట్ పోషన్ అయితే ఊడదీసేసాము. చూడండి ఊడదీసేసాము. ఇదే మెయిన్, ఇది పోయింది ఇక్కడ అదైతే సెంటర్ పిన్ అయితే పోయింది. దీన్ని అయితే రిపేర్ కోసం అయితే తీసేసాము. చూడండి మొత్తం అంతా ఏం లేకుండా బాడీ అంతా మొత్తం తీసేసాం పెంట్ పోషను. దీన్ని అయితే రిపేర్కి అయితే పంపిస్తున్నాం. దీన్ని టైర్లు అయితే కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ టైర్లు అయితే మేమైతే మార్చేస్తున్నాం, కొత్త టైర్లు అయితే వేస్తున్నాం. కొంచెం టైర్లు అయితే అరిగిపోయాయి, ఇలా కాకుండా మేమైతే కొత్త టైర్లు అయితే వేసుకోవడానికి దీనికైతే రిపేర్ అయితే చేస్తున్నాడన్న, టైర్లు మార్చేదానికి. ఈ టైర్లు వచ్చేసి 10,000 పడ్డాయి, 2 టైర్లు, ట్యూబులు టైర్లు 2 కలిసి 10,000 అయితే పడ్డాయి. టైర్లు వరకే 10,000 పడ్డాయి. ఇంకా ఈ మొత్తం వచ్చి టోటల్ మొత్తం వచ్చేసి ఒక 40,000 50,000 వరకు అయింది టోటల్ మొత్తము. ఆయిల్ కూడా మార్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్లకే వచ్చేసి ఎంత పడిందంటే ఒక్కొక్క బిట్టుగా ఒక్కొక్క దానికి వచ్చి అయితే ఇలా టైర్లకు వచ్చే ఒక 10,000 అయితే పడ్డాది, ఖర్చులు అంతా మొత్తం టైర్లు వరకే. పౌడర్ అయితే వేస్తాడు అన్న, ఎందుకంటే లోపల ట్యూబ్ వేస్తాం కాబట్టి దానికి ఏ ప్రాబ్లం లేకుండా బాగా నీట్గా ఏదన్నా సిలుము అలాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఏం పడకుండా పౌడర్ వేసామంటే కొంచెం ట్యూబ్కి అయితే దానికి లోపల ఏదైనా చిలుము అలాంటిది టచ్ చేయకుండా అయితే బాగా ఉంటుంది దానికి. అందుకోసమని అన్న అయితే పౌడర్ అయితే వేశాడు, టైర్ అయితే ఎక్కిస్తున్నాడు. ఇలాంటివన్నీ మనం ఎందుకంటే ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే కానీ సాయంత్రం 6, 7, 8 కూడా అవ్వచ్చు సాయంకాలము. మనమైతే ఎప్పుడంటే ఒక టౌన్కి కనీసం వచ్చి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అయితే వెళ్తాం. అక్కడైతే పంచర్లు అయినా కానీ మనకైతే అందుబాటులో అయితే ఉండవు. ఎందుకంటే ఇలాంటివన్నీ ముందు జాగ్రత్త తీసుకుంటే కానీ మనమైతే ఆ రోజుకైతే కానీ ఉండదు. ఎందుకంటే ఫుల్ లోడింగ్ ఉంటుంది, 3 టన్నులు 4 టన్నులు ఉంటాయి ట్రాక్టర్లో. ఇలా 3 టన్నులు 4 టన్నులు వేసుకొచ్చి అప్పుడు ఏదన్నా పంచర్ అయ్యి ఇలాంటి చిన్న సమస్యలు వచ్చినాయంటే బాగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ముందు జాగ్రత్తగా మనం మామిడికాయల సీజన్కి అయితే కానీ ఇవన్నీ రెడీ చేసుకుంటే ఇబ్బంది అయితే ఉండదు. అందుకోసం వచ్చి ముందుగానే మార్పిచ్చేసి అన్నీ రెడీ చేస్తున్నాం మేమైతే. ఎందుకంటే మేము ఇలా 10 మంది కనీసం 15 మంది జనాలు పోయినప్పుడైతే కానీ ఇలా ఏదైనా సమస్య కాయల మీద జరిగిందంటే కానీ, ఎందుకంటే టౌన్ నుంచి కానీ పంచర్లకు కావచ్చు ఇలా ఏదైనా సమస్యకు రావాలంటే టౌన్కు రావాలంటే కనీసం 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపలికి పల్లెటూరులోకి అయితే వెళ్తాం మేము టౌన్ కాడి నుంచి. అక్కడ పోయినప్పుడు కానీ ఇలాంటి ఏదైనా సమస్యలు జరిగినాయంటే మనకైతే
కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకోసమని ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేసుకుంటే కానీ ఇలాంటి సమస్యలు అయితే రావు. ఎందుకంటే పల్లెటూరులో అంత రాజ్యం పోయిన తర్వాత మనకైతే కానీ ఇలాంటి సమస్యలు పంచులు అయ్యి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే అన్నీ ఇబ్బందులే. అందుకోసం వచ్చి అన్ని కొత్త టైర్లు వేపించేసాము. ఇలా వేయడం అయితే కానీ మాకైతే బాగానే ఉంటుంది. ఎందుకంటే మేము ముందు జాగ్రత్త అయితే తీసుకుంటాము. పంచిళ్ళు అయిన తర్వాత అలా కాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకుంటే మనకైతే బాగుంటుంది. లేకపోతే మనం పంచిళ్ళు అవి చేసుకున్నాలంటే మనకి పోయిన వాళ్ళకి ఇబ్బందమే. అక్కడ మన కాయలకి ఎందుకంటే కరెక్ట్ సమయానికి మనం ఇక్కడైతే లారీలకి అయితే కాయలు అయితే ట్రాక్టర్లో వేసుకోవచ్చు, అందియాలా. మనం ఇలాంటి సమస్యల్లో పడినామంటే కానీ అక్కడి నుంచి అందించే అవకాశం ఉండదు. కాబట్టి అందుకని మేము ముందు జాగ్రత్త అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మన ప్రయత్నంలో మనం అయితే కానీ కరెక్ట్ సమయానికి కాయలు అయితే ఇక్కడికైతే మార్కెట్ యార్డ్ ఉంటుంది కదా, మండీలకి అయితే జార్చాలి కాయలు. ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడైతే కానీ మనమైతే మండీలకి చేర్చే అవకాశం అయితే ఉండదు. కూలీలకు ఇబ్బందము, రైతుకు ఇబ్బందము, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా మేమైతే టైర్లు కావచ్చు, రిపేర్లుగా చిన్న రిపేర్లు కావచ్చు, ఏవైనా కరెక్ట్గా పని చేయించుకున్నామంటే మనం కూడా బాగుంటుంది. ఎందుకంటే కానీ ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని మేమైతే అలా రాకూడదని జాగ్రత్త అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే చేంజ్ అయితే చేస్తున్నాము. పాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ అయితే వేస్తున్నాము దీనికి, ట్రాక్టర్కి. ఎందుకంటే బాగా బండి అయితే కానీ ఇప్పుడైతే పెంట్ పోషన్ అయితే రెడీ అయిపోయింది. అక్కడైతే రిపేర్ అయితే చేసాము. దానికి మళ్ళీ సెట్ చేసానికైతే అక్కడికి అయితే తీసుకుని వెళ్తున్నాము మేము ఆ రిక్షాలో అయితే. ఇప్పుడైతే పెంట్ పోషన్ అయితే మళ్ళీ ఒక టైర్లు అయితే బిగించేసాము. పెంట్ పోషన్ అయితే రెడీ చేస్తున్నారు అన్నోళ్ళు అయితే. అంటే ముగ్గురు మెకానికల్ అయితే ఉదయం 5:30 ఆ టైం అయింది. మేము ఉదయాన్నే 8:30 స్టార్ట్ చేస్తే కానీ ఇప్పటికైతే కానీ చూడండి మసక అయిపోయింది. 5:30 టైం అవుతుంది ఇప్పటికైతే. ఎందుకంటే ముగ్గురు మెకానికల్ అయితే కానీ దీనికైతే బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికైతే రెడీ అయింది. ఇంకా అరగంట టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే రెడీ అయిపోయింది.